హాయ్ అండి, అందరికి కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. వాళ్ళు ఎందుకంటే రోటీయే చాలా వరకు తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నా అండి. వితౌట్ ఆయిల్ రోటీ తింటారు కాబట్టి వాళ్ళు టేస్ట్ అంత ఉండదు, ఏముండదు, తినాలని కూడా కొంతమందికి అనిపించదు. సో అలాంటి వాళ్ళ కోసం అండి ఈ వీడియో. నేను రోటీ చేసేటప్పుడు చూడండి, పైనంగా ఉన్నప్పుడు నార్మల్గా ఉంది, కిందిది వచ్చేసి పిండి పిండి ఉంది కదా, ఆ పిండిగా ఉన్నది పెనం పైన పెట్టేటప్పుడు మనం పైకి ఉండాలి, పిండి లేని సైడు కింది సైడ్ ఉండాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నది ఓన్లీ నార్మల్ వాటర్ అండి, నేను ఏది కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ నార్మల్ వాటర్, అవి పైన సైడ్ చల్లిన తర్వాత మళ్ళీ అది తిప్పేసుకొని రోటీ మళ్ళీ దానిపైన కూడా ఇలా చల్లాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా చల్లిన తర్వాత 2 సైడ్స్ కూడా కొంచెం కాలనివ్వాలండి పెనం మీదే. ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం అదనేది పొంగుతూ ఉంటుంది రోటీ అనేది. ఆ తర్వాత దాన్ని తీసి డైరెక్ట్గా మనం పొయ్యి మీద అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. నేను చూపిస్తా చూడండి ఇక్కడ. అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం నాన్ రోటీ తింటాము, మీ అందరికీ తెలిసే ఉంటుంది, బటర్ నాన్ అంటారు కదా, అలాంటివి తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అలా వస్తుంది. రోటీ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి.